నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే కూడా సోషల్ మీడియాలో ఓ వింత సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అవుట్ అయిన సమయంలో అతని ప్రియురాలు మహికా శర్మ ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 17 బంతుల్లో 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా కేశవ్ మహారాజ్ వేసిన 15వ ఓవర్ మొదటి బంతికే భారీ షాట్కు ప్రయత్నించి ట్రిస్టన్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్ గెలవాలంటే హార్దిక్ క్రీజులో ఉండటం ఎంతో అవసరం. కానీ అతను అవుట్ అయిన వెంటనే కెమెరా స్టాండ్స్లో ఉన్న మైకా వైపు మళ్ళింది. ఆ సమయంలో మహికా శర్మ దిగులు పడాల్సింది పోయి ముఖంపై నవ్వుతో చప్పట్లు కొడుతూ కనిపించింది. తన ప్రియుడు జట్టు కీలక బ్యాటర్ అవుట్ అయినప్పుడు ఆమె అలా ఎందుకు స్పందించిందో ఎవరికీ అర్థం కాలేదు. దీనికి సంబంధించి క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మహికా శర్మ రియాక్షన్పై భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మనం మ్యాచ్ గెలిచామని ఆమె అనుకుంటుందా? కనీసం హార్దిక్ అవుట్ అయ్యాడనే స్పృహ కూడా ఆమెకు లేనట్టుంది అని ఒక నెటిజన్ ఎద్దేవా చేయగా అది అత్యంత విచిత్రమైన రియాక్షన్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను నిబ్బి అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ అవుట్ అయిన అదే ఓవర్లో కేశవ్ మహారాజ్, రింకు సింగ్, హర్షదీప్ సింగ్ వికెట్లను కూడా పడగొట్టి భారత్ను కోలుకోలేని దెబ్బతీశాడు. చివరకు టీమిండియా 111 పరుగులకే ఆలౌట్ అయి 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శివం దుబే ఒక్కడే 42 పరుగులతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ 4 వికెట్లతో చెలరేగాడు.